కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అందరూ మనసు ఇక్కడే పెట్టి ఈరోజు వాక్యాన్ని వినాలి. ఎవడైనను అంటే అందగాడివైనా చెప్పాలి, అందగాడివి కాకపోయినా, ఆటగాడివైనా కాకపోయినా, మాటకారివైనా కాకపోయినా, చదువున్నవాడివైనా కాకపోయినా, ధనమున్నవాడివైనా కాకపోయినా, నువ్వెవరివైనా సరే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును. చాలండి, ఈ మాట గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఈరోజు మనం నేర్చుకునే ఈ విషయం చాలా అవసరమైన విషయం. ఎవడైనా సరే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయును. దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు అతన్ని పాడు చేసేస్తాడా? నా వైపు చూడండి, పాడు చేస్తారా? మనిషి అంటే తెలియక పాడు చేస్తాడు, మరి దేవునికి అన్నీ తెలుసుగా, ఆయన ఎందుకు పాడు చేయాలి? అసలు దేవుని ఆలయం అంటే ఏది, దాన్ని ఎలా పాడు చేస్తారు, పాడు చేస్తే జరిగేదేంటో కొన్ని మాటలు తెలుసుకుందాం. మనకు తెలిసిందే అంతా. మామూలుగా మనకు తెలిసిన దేవుని ఆలయం అంటే దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ప్రజల అభిప్రాయం ఏంటి అంటే దేవుని మాట వినబడే చోటు, దేవుని కనుదృష్టి ఉండే చోటు. ఇంకా సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే దేవుడు ఇక్కడికి రాకపోయినా ఆయనకి చెందినవన్నీ ఇక్కడ కేంద్రీకరించబడి ఉండే స్థలమే దేవుని మందిరం లేక దేవుని ఆలయం. మందిరం అన్నా, ఆలయం అన్నా, నివాసం అన్నా ఒకటే. ప్రారంభంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చిన మాట, ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసి మీరు దాని చుట్టూ నివసించండి, నేను అందులో ఉంటాను మీ పక్షాన అని చెప్పారు. ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసి ఆ గుడారము చుట్టూ మీరుండాలి. గుడారము చుట్టూ లేవి గోత్రికులు ఉండాలి. మొదట 4 దిక్కుల. లేవి గారికి 3 కుమారులు, గెర్షోను, కహాతు, మెరారి. ఈ 3 దిక్కులు ఉండాలి. మరొక వైపేమో లేవి గోత్రముల నుండి వచ్చిన దేవుడు నడిపిస్తున్న నాయకుడైన మోషే అహరోను గారు ఉండాలి. 4 వైపులా లేవీలు ఉండాలి. వారి చుట్టూ 12 గోత్రాలు ఉండాలి. ఇప్పుడు మీరు ఊహించండి, చుట్టూ ఇశ్రాయేలీలు ఉన్నారు, 11 గోత్రాల వారు. 12వ గోత్రం లేక ఒక గోత్రమైన లేవీలు వారికంటే ముందు ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉన్నారు. మధ్యలో ఏముంది? ప్రత్యక్ష గుడారం ఉంది. గుడారంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. అందులో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము మధ్యలో ఉంటుంది. పరిశుద్ధ స్థలము దగ్గర మనిషి నిలబడితే అటువైపు అతి పరిశుద్ధ స్థలములో నుండి మందసము దగ్గర దేవుని మాట మనకి వినిపించేది, లేక యాజకులకు వినిపించేది. ఒక మాట చెప్పాలి అంటే అన్నింటికి మధ్య ప్రదేశంలో దేవుడు ఉంటే చుట్టూ ఉన్న అందరికీ విషయం ఒకేలా వినబడుతుంది. కాబట్టి దేవుడు ఏమనుకున్నారంటే నేను మధ్యలో ఉంటాను అని చెప్పారు. అలా దేవుడు తాను ఉండడానికి తన నివాసముగా దేవుని మందిరంగా చెప్పబడిన మొదటి స్థలము ప్రత్యక్షపు గుడారం అయితే, అదే విధానంలో సొలొమోను గారు బంగారు దేవాలయాన్ని నిర్మించారు. ప్రత్యక్ష గుడారము తెరలతో ఉండేది, దేవాలయమేమో బంగారముతో చేయబడింది. అవునండి, ఏం చేయబడింది? దేంతో? బంగారముతో చేయబడిన దేవాలయము. ఇప్పుడు దేవాలయము అంటే దేవుడు ఉంటానని చెప్పిన స్థలం, అదేనా? ఇప్పుడు దీన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేయాలి? ఏమని చెప్పారు? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును అన్నారు కదా. మరి ఇప్పుడు సొలొమోను గారి చేత కట్టబడిన బంగారు దేవాలయాన్ని పాడు చేసిన వారు ఎవరైనా ఉన్నారా? మనకు తెలుసు కదా, సొలొమోను గారు దేవాలయాన్ని నిర్మించారు, కానీ దావీదు గారి కోరిక చొప్పున. దేని చొప్పున? దావీదు గారి కోరిక చొప్పున. మరి ఆ దేవాలయాన్ని ఎవరు పాడు చేశారు? ఆ సొలొమోను గారి దేవాలయం కట్టిన చివరి రాజైన సిద్కియా గారి వరకు అంచెలంచెలుగా
అలాగే పెంచుకుంటూ దానిలోనే ప్రార్థనలని అన్నీ జరుగుతూ వచ్చాయి, యాచక కార్యక్రమాలన్నీ. కానీ నెబుకద్నెజర్ వచ్చి దేవాలయాన్ని పాడు చేశాడు, శిథిలం చేశాడు, ఇంకా చెప్పాలంటే అగ్నితో కాల్చేశాడు, అందులో ఉన్న బంగారాన్ని కూడా కరిగించుకొని పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, దేవుని మందిరాన్ని, దేవుని ఆలయాన్ని నెబుకద్నెజర్ పాడు చేశాడు కదా, మరి నెబుకద్నెజర్ని దేవుడు పాడు చేశాడా? చెప్పాలి, పాడు చేశాడా? చెయ్యాలి కదా. ఈ వచ్చిన ప్రకారం ఏం జరగాలి? దేవుని ఆలయాన్ని పాడు చేసిన నెబుకద్నెజర్ని దేవుడు పాడు చేయాలి. కానీ మరి పాడయ్యాడా? అవ్వలేదు, ఇంకా అంచెలంచెలుగా పెరిగాడు కాదా. నెబుకద్నెజరు యూదా మీద దండయాత్ర చేసి యెహోయాకీము కాలంలో కొంత దోచుకుని వెళ్ళాడు, కొంతమందిని తీసుకెళ్ళాడు. అప్పటికే దేవాలయము పతనావస్థ అంటే ప్రారంభమైంది. ఆ వెళ్ళిన వాడిలో మొదటి వారే దానియేలు గారు. ఆ తర్వాత రెండవసారి యెహోయాకీను కాలంలో వచ్చారు, అప్పుడు యెహెజ్కేలు గారిని తీసుకెళ్లారని మాట్లాడుకుంటాం. 3 సిద్కియా గారి కాలంలో వచ్చారు, పూర్తిగా నాశనం చేసేసాడు. ఇప్పుడు ఒకవేళ కొంచెం కొంచెంగా నాశనం చేసినప్పుడు దేవుడు ఏమీ చేయకపోయినా మొత్తం ధ్వంసం చేసిన తర్వాత దేవుడు ఏం చేయాలి? నెబుకద్నెజర్ని నాశనం చేసేయాలి. కానీ నాశనం అయ్యాడా? తన దేశానికి వెళ్ళిన తర్వాత ఆయనే ఒక కలగన్నాడు. ఆ కలలో ఆయన కనిపించిన ప్రతిమలో బంగారం ఎవరు? ఆయనే. దేవుడే నెబుకద్నెజర్కు కల రప్పించి కలభావాన్ని చెప్పించినప్పుడు కలలో వచ్చిన భావం ఏంటి అంటే, నువ్వు గొప్పగా ఏళ్తావు, నీ తర్వాత ఎప్పుడో మాదీయ పారసీకులు వస్తారు. రాజా, కలలో నీవు చూసిన ఆ ప్రతిమకు కనిపించిన బంగారం ఏదో కాదు, నువ్వే అని చెప్పారంటే అప్పటికే నెబుకద్నెజర్ మొదటిసారి ఇక్కడ దండయాత్ర చేసే ఉన్నాడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు బాగా అభివృద్ధి చెందుతావని చెప్పకూడదుగా. ఇక్కడ ఎప్పుడైతే మొదటిసారి తీసుకెళ్ళాడో మొదటిసారి అక్కడ ఏమైపోవాలి? అక్కడ అతని పతనం ప్రారంభం అవ్వాలి. ఇక్కడ ఇశ్రాయేలు పతనం ప్రారంభమైతే అక్కడ అతని పతనం ప్రారంభం అవ్వాలి. కానీ పతనం అవ్వలేదు, కానీ బాగా అభివృద్ధి చెందాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడన్నమాట తప్పేమో? తప్పేనా? చెప్పాలి, తప్పేనా? ఏంటో అంత అయోమయంగా ఉందా? ఎప్పుడు బైబిల్ 2 వచనాలు విరుద్ధంగా అనిపించిన భావాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ చెప్పబడిన ఈ ఆలయం రాతి గోడలతో కట్టేది కాదు. అర్థమైందండి? రాతి గోడలతో, సిమెంట్తో, కంకరతో, లేక బంగారంతో సొలొమోను గారు కట్టించింది. కాబట్టి నువ్వు దేనితో కట్టించినా దాన్ని పాడు చేస్తే కాదు దేవుడు నిన్ను పాడు చేస్తాననేది. ఇంకా చెప్పండి, దాన్ని పాడు చేయడం నెబుకద్నెజర్ పంపించింది ఎవరు? అసలు దేవుడే కదా సెలవిచ్చి పంపించారు. దేవుడే కదా నెబుకద్నెజర్కి పర్మిషన్ ఇచ్చి పంపించింది. ఎవరు? దేవుడే. నా సేవకుడైన నెబుకద్నెజర్ను పంపిస్తున్నానని అతని చేతికి తాళం ఇచ్చి యూదులను హింసించడానికి, బాధ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చిందే దేవుడు. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆలయము అనగానే రాతి కట్టడాలు, బంగారపు కట్టడాలు కాదు. మరేది దేవుని ఆలయం? దాన్ని మనం ఎలా పాడు చేస్తాం? ఇప్పుడు ఇలాంటి కట్టడాలంటే పొరుగు రాజులు వచ్చి దండయాత్ర చేసి శిథిలం చేశారు, బంగారం కాబట్టి కాల్చి కరిగించారు అనుకుందాం. మరి అసలు దేవుని ఆలయం ఏది? దాన్ని ఎలా పాడు చేస్తాము అంటే ఇప్పుడు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇంతకీ దేవుని ఆలయం అంటే ఏది? మీరే, అది కాదు. సొలొమోను చేత కట్టబడిన బంగారు దేవాలయం కాదు. మరేది? మీరు అంటే మానవ, చెప్పాలి, మానవ దేహం. దీన్ని పాడు చేస్తే అన్నారు. దీన్ని పాడు చేయకూడదా? మరి చాలామంది యుద్ధాలు చేసుకుని పాత నిబంధన కాలంలో చాలామందిని చంపేశారుగా. అంతెందుకండి, దావీదు గారిని తీసుకుందామా? ఫిలిస్తీన్ల మీదకి దండయాత్రకి వెళ్ళారు, ఆయన చంపలేదు ఎవరిని. అమ్మోనీల మీకు దండయాత్రకి వెళ్ళారు, ఆయన చంపలేదు ఎవరిని.
చంపారు లేదా? ఇప్పుడు దేహమే దేవాలయం అనుకుంటే మరి అమ్మోనీల దేహం దేవాలయం కాదా? అమోరీల దేహం దేవాలయం కాదా? ఫిలిస్తీన్ల దేహం దేవాలయం కాదా? మరి దాన్ని పాడు చేస్తున్న దావీదు గారిని ఎందుకు పాడు చేయలేదు? ఊరియా గారిని చంపిన విషయంలో, బత్షెబ గారితో వ్యభిచారం చేసిన విషయంలోనే దేవుడు శిక్షించారు తప్ప మిగిలిన వారిని చంపిన కారణం చేత దావీదు గారికి ఏ శిక్ష విధించలేదు. మరి వాళ్ళ దేహం దేవాలయం కాదా అంటే ఇక్కడ మనం ఏదో తెలుసుకోవాలి. రాతి కట్టడాలు దేవాలయము అంటే పేరుకు దేవాలయం అని పిలుస్తామేమో, కానీ దేవుని దృష్టిలో అది దేవుడు అనుకుంటున్న దేవాలయం కాదు. మొదటిది. ఇక 2, అన్యజనుల దేహము కూడా దేవుని దృష్టిలో దేవాలయం కాదు. దేహమే, అది దేవునికి ఆలయంగా మారలేదు, ఆలయంగా మారలేదు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ దేవాలయాన్ని చూపించి, దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను తిరిగి దాన్ని లేపుతాను అన్నారు. ఆ మాట వినగానే శిష్యులు అంటున్నారు, ఏంటి 3 దినాల్లో లేపేస్తావా? ఈ దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టారో తెలుసా? 46 సంవత్సరాలు కట్టారు. ఏది దేవాలయం? ఒకనాడు సొలొమోను గారు కట్టిన దేవాలయమే. ఆ తర్వాత పతనమై దాడులు జరిగి నెబుకద్నెజరు తర్వాత ఎజ్రా గారి నాయకత్వంలో, నెహెమియా గారి నాయకత్వంలో, జెరుబ్బాబెల్ గారి నాయకత్వంలో మరలా పునరుద్ధరించబడింది. కానీ ఆ తర్వాత మరలా అనేక దాడులు జరిగి కొన్ని భాగాలను కోల్పోయింది. అది దానిని మరలా మనం హేరోదు కాలంలో తిరిగి కట్టించడం చూస్తాం. ఆ అంచెలంచెలుగా బాగు చేయడానికి పట్టిన కాలమే 46 సంవత్సరాలు. వాస్తవానికి సొలొమోను గారు కట్టిన దేవాలయము ఎన్ని సంవత్సరాలు కట్టారు? సొలొమోను గారు కట్టిన దేవాలయం రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 38వ వచనము, 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. ఇది సొలొమోను గారు పూర్తి చేసిన మందిరం. అన్నీ సమకూర్చేశారు దావీదు గారు. దాన్ని ఫిట్ చేయడానికి పట్టిన కాలం 7 సంవత్సరాలు. ఆ తర్వాత నెబుకద్నెజరు వచ్చి పాడు చేశాడు. ఆ తర్వాత జెరుబ్బాబెల్ గారు, నెహెమియా గారి కాలంలో తిరిగి మరలా మందిరాన్ని కట్టారు, ప్రాకారాన్ని కట్టారు. ఆ తర్వాత మరలా దాడులు జరిగాయి. ఆ తర్వాత శిథిలమైపోయిన దానిని 46 సంవత్సరాలు కట్టించడం మహాహేరోదు పీరియడ్లో. అది 46. సొలొమోను గారు కట్టింది 7. హేరోదు కాలంలో తిరిగి కట్టబడింది 46. అప్పుడు తెలిసిన వారు కాబట్టి అపోస్తులు చెప్తున్న మాట ఏంటంటే, ఇది 46 సంవత్సరాలు కట్టించారు కదా, నువ్వు 3 రోజుల్లో తిరిగి లేపేయగలవా అని. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏం చెప్పారు? యోహాను సువార్త 2వ అధ్యాయము 20-21 చదువుదాం. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. యేసుక్రీస్తు వారు 3 దినాల్లో లేపుతానన్న దేన్ని? తన శరీరమును, తన దేహాన్ని. అర్థమైందండి? దేహం దేవాలయమే, కానీ ఏ దేహం దేవాలయం? ఒకటి యేసుక్రీస్తు వారి దేహం. బాగా వినాలి, నా వైపు చూడాలి. యేసుక్రీస్తు వారి దేహం దేవాలయం. ఎందుకు యేసుక్రీస్తు వారి దేహం దేహం అంటున్నానంటే, నేను యేసుక్రీస్తు వారి దేహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? పాపమును చూసి ఆశించనిది ఆ కన్ను, పాపపు మాటలు పలుకనిది ఆయన నోరు, పాపపు చేతలు చేయనివి ఆయన చేతులు, పాపపు ఆలోచనలు చేయనిది ఆయన హృదయం. కాబట్టి యేసుక్రీస్తు వారు తన దేహాన్ని దేవాలయంగా చెప్తున్నారు. చూడు, ఆ దేహానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే పవిత్రమైన దేహము కలిగిన వారు తమ దేహాలను దేవాలయంగా చెప్పుకోవచ్చు.
నా మాట అర్థమైందా మీకు? ఏది దేవాలయం అంటే అది పవిత్రంగా ఉంటేనే దేవాలయం. అంతే కదండి. లోకంలో కూడా దేవాలయం అనగానే మనకు గుర్తొచ్చే విషయం ఏంటి? పరిశుద్ధత, పవిత్రత. అవునా? గుడిలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందండి. అమ్మో ఇది పరిశుద్ధ స్థలం అండి, చెప్పులు వేసుకొని తిరగకూడదు, ఇది పరిశుద్ధ స్థలం అండి, చాలా జాగ్రత్త కూర్చోవాలంటున్నాం కదా మరి మనం. కాబట్టి మరి దేహం అనేది కూడా దేవాలయం ఎప్పుడు మారుతుందంటే నీ దేహం పవిత్రంగా చేయబడినప్పుడు. ఎలా చేయబడతాం మరి మనం? పవిత్రమైన యేసుక్రీస్తు వారి కార్చిన రక్తంలో మన పాపాలను కడుక్కొని ఆయన శరీర రక్తాలలో మన పాలు పంచుకుంటే అప్పుడు మన దేహం నిజమైన దేవాలయంగా మారుతుంది. అందరి దేహాలు దేవాలయాలు కాదు. అందరి దేహాలను దేవుడే నిర్మించాడు, కానీ దేవుడు నివసించడానికి అనుకూలమైనవైతే కాదు. ఇది మీరు గుర్తించాల్సిన విషయం. మరో మాట చెప్తా. దేవాలయము అంటే యేసుక్రీస్తు వారి లాంటి దేహం అనేది ఒకటి. రెండో విషయాన్ని చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. దేవుని మందిరములో అనగా అంటే దేవుని మందిరం ఏంటంటే జీవము గల దేవుని సంఘంలో. మందిరము, ఆలయం అంటే ఏంటి? ఇప్పుడు రెండో మాట. మొదటి మాట ఏంటండి? క్రీస్తు దేహమే దేవాలయం. దేహం దేవాలయం. మరి అన్ని దేహాలా అంటే కాదు. క్రీస్తు వారి దేహం లాంటి దేహాలే దేవాలయాలు. అలా క్రీస్తు వారి దేహంలో మారేవి ఎప్పుడు, ఎలా అంటే ఇక్కడ రాయబడింది. దేవాలయము లేక మందిరం అంటే ఏంటంటే జీవము గల దేవుని సంఘము. అంటే ఇప్పుడు సంఘం కూడా ఏది? సంఘం అంటే ఏంటి మరి? సంఘం అంటే ఏంటి? దేశం అంటే ఏంటి? మనుషులు కదా, మనుషుల దేహాలే కదా. ఇక్కడ కూడా దేవుని ఆలయము అంటే జీవము గల దేవుని సంఘం. అసలు సంఘం ఏంటి మరి? మనుషులు. ఏ మనుషులు? మనుషులందరూ సంఘం అవుతారా? మనుషులందరూ దేవాలయం అవుతారంటే ముందే కాదనుకున్నాం. మరి ఏ మనుషులు అంటే ఇప్పుడు చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు, ఇక్కడ మనం మార్చుకోవాలి. గతంలోనే చెప్పాను మీకు నేను ఏమని మార్చుకోవాలని చెప్పాను. ఏమండి? అయితే ప్రభు అని పెట్టుకోండి, యేసుక్రీస్తు వారికి వర్తిస్తుంది. లేదా మనం రోమన్ క్యాథలిక్ వెర్షన్ చూసాం, అందులో ఏముందంటే దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా అని పదం చూస్తాం. విన్నారండి? ఇక్కడ ఏం రాసుకోవాలి? దేవుడు తన సొంత కుమారుని రక్తము ద్వారా సంపాదించినదే సంఘం. సొంత కుమారుని రక్తము ద్వారా ఎవరైతే పాపాలు కడుక్కుంటారో వారందరూ సంఘంలో చేర్చబడతారు. సంఘం అన్నా ఆలయం అన్నా ఒకటే. అందులో ఉండేదేంటి? సింగిల్గా వాడితే ఏకంగా ఒక వ్యక్తి తన దేహంలోనికి దీన్ని పవిత్రపరుచుకొని క్రీస్తుని తనలోనికి తెచ్చుకోవాలి. క్రీస్తుని తనలోనికి తెచ్చుకున్న గుంపంతా చేరేదే సంఘం. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు అతన్ని పాడు చేస్తాడు. దేవుని ఆలయం ఏది అంటే పాత నిబంధన ప్రకారం దేవాలయము అంటే సొలొమోను గారు కట్టిన బంగారు దేవాలయాన్ని చూసాం. కానీ మరి దాన్ని పాడు చేసిన నెబుకద్నెజరుని దేవుడు ఏమీ చేయలేదు, ఇంకా హెచ్చించాడు తప్ప. కాబట్టి ఇక్కడ దేవాలయము అంటే సిమెంట్తోనూ బంగారముతోనూ వెండితోనూ కట్టింది కాదు. మరేది అంటే క్రొత్త నిబంధన చట్టం ప్రకారము మన దేహమే దేవాలయము. అలాని మరి ఈ దేహాలన్నీ దేవాలయాలుగా మారాయా? కాదు. ఏ దేహాలు దేవాలయాలు? క్రీస్తు శరీరమును చెప్పాలి. క్రీస్తు వంటి శరీరములుగా మారాలి. ఒక మాట చెప్పాలంటే క్రీస్తు చెప్పారు తన దేహాన్ని చూపించి ఇది దేవాలయం అని. ఇప్పుడు ఎవరైతే ఆ క్రీస్తు శరీర రక్తాలలో పాలు పంచుకునే స్థాయికి ఎదుగుతారో వారి దేహాలు మాత్రమే దేవాలయాలు. అర్థమైందా నా భావం మీకు? ఇప్పుడు ఏది దేవాలయం? అన్ని దేహాలు కాదు, అన్ని దేహాలు కాదు. క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి క్రీస్తు శరీర రక్తాలలో పాలు పంచుకునేవారు మాత్రమే, వారి దేహాలు మాత్రమే దేవాలయాలు. ఇలాంటి దేవాలయాలను పాడు చేస్తే దేవుడు ఊరుకోడు.
రైట్. ఏదయ్యా దేవాలయము, ఏ దేహమయ్యా దేవాలయం అంటే బాప్తిస్మం తీసుకున్నవారు. వీరు తమ దేహాలను చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకు? ఈ దేహము దేవుడు ప్రేమించి ఇచ్చింది. ఏ దేహం? దేవాలయముగా మారిన ఈ దేహం. అంటే అన్ని దేహాలు దేవుడిచ్చినవి అయినా అందరికీ క్రీస్తు రక్తంలో కడగబడే అవకాశం లేదు. కానీ అవకాశం ఉండి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న వారు మాత్రమే దేవుని దృష్టిలో చెప్పాలి ఆలయాలు. అందుకే ఈ దేహంతో దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి, ఈ దేహంతో దేవుణ్ణి మాత్రమే ఘనపరచాలి కదా. మనం చదువుతాం, చూపిస్తాను ఈ మాట కూడా ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. రైట్. ఇంతకీ ఈ దేహము దేవుడు నివసించడానికి, దేవుని ఆత్మ నివసించడానికి అనుకూలంగా ఎప్పుడు మారుతుంది? బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధపరచబడితే. అంతేనా? ఒకసారి నా వైపు చూడండి. మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారికి దేహాన్ని ఇచ్చినప్పుడు దేవుడిది పవిత్రంగానే ఉంది. అప్పుడు దేవుడు అతనిలో కూడా నివసించాలని కోరుకున్నారు. కానీ ఆదాము గారి పాపము వలన ఏమైపోయింది? అది అపవిత్రపరచబడింది. దేహం ఏమైంది? అపవిత్రపరచబడింది. అపవిత్రపరచబడిన ఈ దేహం మరలా దేవాలయంగా మారాలంటే క్రీస్తు రావాల్సి వచ్చింది. అందుకే వచ్చిన క్రీస్తుని విశ్వసించి క్రీస్తుని మనలోనికి ఆహ్వానిస్తే అప్పుడు క్రీస్తు, పరిశుద్ధాత్మ, తండ్రి మనలో ఉన్నట్లు. ఎప్పుడు ఆ ముగ్గురు మనలో ఉంటారు? ఈ దేహం ఎలా పడితే అలా ఉంటే కాదు, పవిత్రపరచబడితే మాత్రమే. అంటే సింపుల్గా చెప్పాలంటే మీ దేహం దేవుని ఆలయం అంటే పవిత్రపరచబడిన దేహం కలిగిన వారు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఇంత చెప్పింది ఎందుకంటే అన్ని దేహాలు దేవాలయాలు కావు. అర్థమైందా? మీ దేహం దేవుని ఆలయం అనగానే అందరూ దేవాలయాలు అనుకోబాకండి. అది దేవునికి అనుకూలంగా మలచబడాలి. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన దేహాలు మాత్రమే దేవునికి ఆలయాలు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకొని దేవునికి ఆలయాలుగా మారిన తరువాత అలాంటి దేహానికి హాని కలుగ చేస్తే వారికి దేవుడు హాని చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, కడగబడిన దేహాలకి ఎలా హాని కలుగుతుంది? కడగబడిన జీవితాలకు ఎలా హాని కలుగుతుంది? మరలా పాపంలో పడితే. అంతేనా? దేహం అపవిత్రంగా ఎప్పుడు చేయబడుతుంది? మనస్సులో ముందు కోరిక పుట్టాలి, ఆ కోరికని శరీరం తీర్చాలి. దీనివలన రక్షించబడిన వ్యక్తి సహితం పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. దావీదు గారు ఒక్క విషయంలోనే తప్పు చేశారు, అందులో అన్నీ కలిసి ఉన్నా. కానీ తప్పు చేసిన వెంటనే ఆయన చేసిన ప్రార్థన ఏంటి? నీ పరిశుద్ధాత్మను నాలో నుండి. అంటే అర్థం ఏంటి? నా దేహం దేవాలయంగా ఉండాలి, కానీ ఇప్పుడు అది దేవాలయంగా లేదు. కాబట్టి నాలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి పంపించకుండా మరలా నా దేహాన్ని నువ్వు పవిత్రంగా చెయ్యవా అని అడిగారు ఆయన. అంటే ఆయనకి ఏమర్థమైంది? నా దేహమే దేవాలయం. నిజంగానే ఆయన దేహం దేవాలయమేనా? అవునండి. ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తా. బైబిల్ చరిత్రలో ప్రతి భక్తునికి దేవుడు ఒక బిరుదునిచ్చారు. మోషే గారికి మిక్కిలి సాత్వికుడని, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని కదా. అలాగే అబ్రహాము గారికి దేవునికి స్నేహితుడని, విశ్వాసులకు తండ్రి అని. అలాగే దావీదు గారికి నా ఇష్టానుసారుడైన మనుష్యుడని. మరి యేసుక్రీస్తు వారికి నా ప్రియమైన కుమారుడని బిరుదులు వచ్చాయి కదా. ఇందులో దావీదు గారికి యేసుక్రీస్తు వారికి వచ్చిన బిరుదులు మనం ఒక చోటుకి తెస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది.
దావీదు గారిని నా ఇష్టానుసారుడు అన్నారు, యేసుక్రీస్తు వారిని ప్రియమైన వాడు అన్నారు. ఎందుకు ఆ బిరుదులు ఇచ్చారు వాళ్ళిద్దరికీ అంటే, భౌతికమైన దేవాలయాన్ని కట్టడానికి నిద్రపోకుండా కష్టపడ్డారు దావీదు గారు. పాత నిబంధన కాలంలో ఛాయారూపంగా మందిరంగా కనిపించినది అంటే దేవాలయమే. ఆ మందిరం కట్టడానికి మంచం ఎక్కలేదు, నిద్రపోలేదు. ఎవరు? దావీదు గారు. అంటే దేవుడు నివసించడానికి ఒక చోటుని నియమించే వరకు నిద్రపోకుండా కష్టపడ్డారు దావీదు గారు. అది నచ్చిన దేవుడు చెప్పాడు, నువ్వు నాకు ఇష్టం. అందుకేం చెప్పట్లా, చాలా కారణాలు, అందులో ఒక కారణం ఇది. మందిర నిర్మాణం కొరకు నిద్రపోకుండా ఆలోచించడం వలన, ఛాయారూపంగా ఉన్న మందిర విషయంలో దావీదు గారు యాక్షన్ తీసుకోవడం వలన దేవునికి నచ్చాడు. ఇప్పుడు నిజ స్వరూపం ఏది మందిరానికి? యేసుక్రీస్తు వారి దేహం. అదేనా? యేసుక్రీస్తు వారి దేహమే నిజమైన మందిరం. అలాంటి దేహాలు కలిగితేనే అవి మందిరాలు. కాబట్టి నిజమైన మందిరం ఎవరిదంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనలాగే పాపములో పడిపోయే పరిస్థితులు ఉన్నా పాపములో పడిపోకుండా తన శరీరాన్ని కాపాడుకొని తర్వాత వచ్చే అందరి దేహాలు దేవాలయాలుగా మార్చబడడానికి తన దేహాన్ని ముందుగా సిద్ధపరిచారు. అందుకు దేవుడు ఆయనకి ఇచ్చిన పేరు నా ప్రియమైన కుమారుడు. ఛాయారూపంగా మందిరం కోసం ఆలోచించింది దావీదు గారు ఇష్టుడు అని బిరుదు పొందితే, నిజమైన మందిరానికి సాదృశ్యంగా నిలబడిన యేసుక్రీస్తు వారు కాబట్టి ఈయనేమయ్యారు? ప్రియుడయ్యారు. ఇప్పుడు మనకి ప్రియుడుగా మారే అవకాశం ఉందా లేదా? ఉంది. యేసుక్రీస్తు వారిని మనలోనికి స్వీకరించి మన ఈ దేహాన్ని దేవునికి మందిరంగా మారిస్తే ఇప్పుడు దేవుడు మనకు కూడా ఏమిస్తారు? బిరుదు. ఇష్టుడు కాదు, ప్రియుడు. ఇష్టుడని బిరుదు పొందిన ఆయనది ఛాయ రూపం అండి, భౌతిక రూపమైన దేవాలయం. కానీ మనకి ఈరోజు ఏ అవకాశం ఉంది చెప్పాలి? ఏ అవకాశం ఉంది? ప్రియులు ప్రియులు అనిపించుకునే అవకాశం మనకుంది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ దేహము అంటే రక్షించబడిన తరువాత, బాప్తిస్మం తీసుకున్న తరువాత ఎవరైనా దేహాన్ని పాడు చేసుకుంటారా అంటే చాలామంది పాడు చేసుకుంటారు. దేంతో? అవి కూడా చాలా ఉన్నాయి. మందుతో పాడు చేస్తారా లేదా దేహాన్ని? మందు ఎక్కువ తాగడం వల్ల ఏమవుతుంది? గొంతు క్యాన్సర్ వస్తుంది. ఆ తర్వాత లోపల అవయవాలన్నీ పాడైపోతాయి. ఈ అవయవాలన్నీ ఎవరిచ్చారు చెప్పలే? అవయవాలన్నీ ఎవరిచ్చారు? మరి దేవుడిచ్చిన అవయవాలను నువ్వు మందు తాగి పాడు చేస్తున్నావంటే దేవుని ఆలయం నువ్వేం చేస్తున్నావు? దేవునికి ఆలయంగా మార్చవలసింది పోయి దెయ్యానికి ఆలయంగా మార్చి పాడు చేస్తున్నావు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మామూలుగా అయితే నీకు 60, 70, 80 ఆయుష్కాలం ఇచ్చుంటాడు. వేస్ట్ బాబు, వీడి నుంచి తాగి తందనాలాడి అల్లరి చేస్తాడు, వేస్ట్, ఈ మధ్యలో తీసేయడం బెటర్. అందుకే నీ కాలానికి ముందుగా నీవేళ చనిపోదువు. ఎందుకు ముందు చనిపోతామో తెలుసా? ఈ దేహం దేవునికి నివాసంగా ఉంచి ఈ దేహంతో దేవుని మహిమపరచవలసిన వారం మనం. కానీ దేహంతో చెడ్డ కార్యక్రమాలు చేయడం వలన దేవుడు ఏం చేస్తాడు? ఎవరు దేహాన్ని పాడు చేస్తారో వారిని దేవుడు పాడు చేస్తాడు. మందుతో పాడు చేసేవారు కొందరు, కైనీళ్ళు గుట్కాలతో పాడు చేసేవారు ఇంకొందరు, ధూమపానంతో పాడు చేసేవారు మరికొందరు. అంటే వాడకూడని పదార్థాలను వాడి, బాగా వినాలి, వాడకూడని పదార్థాలను వాడి దేహాన్ని పాడు చేసేవారంతా దేవుని ఆలయాలను పాడు చేసేవారు. అంటే దేవుని ఆలయానికి వీరంతా ఎవరు? శత్రువులు. ఎవరండి? దేహాన్ని చూసినప్పుడు మా జనరల్గా ఎవరైనా డ్రింక్ చేస్తున్నారు అనుకోండి, ఎందుకు నన్ను అలా తాగుతా పాడు చేసుకుంటావంటే, నా మందు నా ఇష్టం, నీకేంటి? నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా? నిన్నేమైనా కొనమన్నానా? నా డబ్బులు, నా మందు, నా ఇష్టం. ఓకే, నీ ఇష్టమే. ఈ సమాధానం నా వరకు మాత్రమే. ఈ సమాధానం నా వరకు మాత్రమే. కానీ ఈ దేహం నువ్వు అనుకుంటే రాలా. వచ్చిందా? నువ్వు అనుకుంటే వచ్చిందా? ఎవరిచ్చారు కదా? దేవుడిచ్చిన ఈ దేహాన్ని పాడు చేసే అధికారం నీకు లేదు. ఒకవేళ పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఇది రక్షించబడని వారు చేసే తప్పు, తాగుతూ అలా చేస్తూ. ఇంకొంతమంది రక్షించబడిన తర్వాత కూడా తాగుతారు.
రక్షించబడిన తర్వాత కూడా తాగుతారు. వీళ్ళను కూడా దేవుడు శత్రువులుగానే భావిస్తున్నాడు. వీళ్ళనేనా అంటే మనం చదువుకున్నాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. దేనికి? దేనికి? మళ్ళీ చెప్పండి. దేనికి? జారత్వానికి. ఎందుకు? మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల జరుగుతున్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు గుర్తించాల్సిన విషయం ఏంటి చెప్పనా? మనము దేవుని మందిరాలుగా మారాలనుకున్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా నువ్వు జారత్వం చేస్తున్నావు అంటే నువ్వేం చేస్తున్నావు? దేవుని ఆలయాన్ని, గట్టిగా, దేవుని ఆలయాన్ని నువ్వేం చేసావు? పాడు చేసావు. పాడు చేసావు. దేంతో? జారత్వముతో. దేంతో? జారత్వముతో నువ్వు దేవాలయాన్ని పాడు చేసావు, అపవిత్రం చేసేసావు. ఇప్పుడు దేవుడేం చేయాలి? దేవుడేం చేయాలి? మామూలుగా మందు సారా ఇవి తాగితేనే, లేక కైనీలు గుట్కాలు తాగితేనే, లేక సిగరెట్లు బీడీలు తాగితేనే నీకు మధ్యలోనే ముగింపు అంటున్నప్పుడు, దేహానికి వెలుపల జరిగే వానికే ముగింపు అన్నప్పుడు దేహం లోపల జరిగే కార్యక్రమం జాగ్రత్తం అని చెప్తుంది బైబిల్. మరి దీన్ని చేసేవారిని ఏం చేయాలి ఆయన? అందుకే ఆయనే చెప్పేశాడు. ఏమని? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయడం అంటే భౌతికంగానే పాడైపోతాడు అనుకోకు. భౌతికంగా అందంగా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఎప్పుడో పాడైపోయావు. చక్కగా నీలో ఆత్మ వెలుగుతూ అనేక మందికి వెలుగునివ్వాలి, కానీ నువ్వు ఆరిపోయి అనేక మందిని ఆర్పేస్తున్నావు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఆరిపోవడం ఎంత తప్పో, నీతో పాటు కొంతమందిని ఆరిపోచేస్తున్నందుకు గాను దేవుడు ఊరికే నిన్ను వదలడు. నీ భర్త క్షమించవచ్చు, లేక నీ భార్య క్షమించవచ్చు, నీ పిల్లలు క్షమించవచ్చు, లేక నీ తల్లిదండ్రులు క్షమించవచ్చు, కానీ ఎవరు క్షమించరు? దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు క్షమించడు. దేవాలయం ఇది ఎప్పుడు అంటే పవిత్రపరచబడినప్పుడు. పవిత్రపరచబడిన తర్వాత కూడా అపవిత్రత వైపు నువ్వు అడుగులు వేస్తున్నావంటే, దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇంకా అక్కడే ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకో. ఏంటో తెలుసా? నీతో పాటు అనేక మంది నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆర్పేస్తున్నావు, నశించిపోయేలా చేస్తున్నావు. దేహాన్ని దేవాలయంగా కాకుండా దొంగల గుహగా చేస్తున్నావు, సాతానికి నిలయంగా మారుస్తున్నావు. నిన్నెందుకు క్షమిస్తాడు? నిన్నెందుకు క్షమిస్తాడు? క్షమించాలని కోరుకోవడం కూడా తప్పు నువ్వు. ఎందుకంటే బాప్తిసం ఊరికే తీసుకుంటామా? తెలియకుండా ఇస్తారా? ఏమన్నా తెలియకుండా ఇస్తారా? బాప్తిసం తీసుకుముందు ఎన్ని విషయాలు అడుగుతావు, ఎన్ని విషయాలు ఒప్పుకుంటావు నువ్వు? ఇన్ని విషయాలు ఒప్పుకున్న తరువాత కూడా వ్యభిచారమని, జారత్వమని, మోసమని నీ దేహాన్ని పాడు చేసుకుంటూ దేవునికి ఆలయంగా మారవలసిన మారిన నీ జీవితాన్ని అపవాదికి ఆలయంగా మారుస్తున్నావు నువ్వు అంటే చూస్తూ ఊరుకోడైనా. మామూలు దేవాలయంలో వ్యాపారం చేస్తేనే యేసుక్రీస్తు కొరడ జులిపించాడు కదా. శాంతమూర్తి, కనికర స్వభావి, సాత్వికం కలిగిన యేసుక్రీస్తే బల్లలు పడగొట్టేసి, పావురలను ఎగరగొట్టేసి కొరడ జులిపించాడు కదా. మరి దేవునికి ఆలయంగా ఉండవలసిన నీ జీవితంలో నువ్వు దేవునికి నచ్చని పని చేస్తూ ఉంటే జులిపించడా కొరడా? జులిపించడా? చెప్పండరా. ఖచ్చితంగా నీ దేహం దేవునికి ఆలయంగా ఉండాలి అంటే దేవుడు అందులో నివసించాలి. దేవుడు ఎప్పుడు నివసిస్తారంటే క్రీస్తుని పరిశుద్ధాత్మ నువ్వు లోపలికి తెచ్చుకుంటేనే. అవి లేకుండా నువ్వెన్ని మంచి పనులు చేసినా నువ్వు దేవుని దృష్టిలో ఎవరివి? ఎవరివి? ఒక మాట చెప్పాలంటే దేవునికి శత్రువి. ఆ మాట అర్థమైందా? ఎవరికి శత్రువి? దేవునికి శత్రువి. దేవునికి శత్రువులు బాగుంటారా? మన శత్రువులు బాగుంటారా? దేవునికి శత్రువులైన వారికి ఎప్పుడు విజయం ఉంటుందా? 4 రోజులు పైపైన విజయం ఉంటుందేమో, కానీ అంతిమ విజయం ఎవరిది? దేవునిదే కదా. ఒకసారి ఆలోచించండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని
పాడు చేయను. ఇది రక్షణ పొందకపోయినా నువ్వు తీసుకునే చెడ్డ అలవాట్లను బట్టి నీ దేహాన్ని పాడు చేసిన శిక్ష. రక్షించబడిన తర్వాత జారత్వం చేసిన శిక్ష. ఇక రక్షించబడిన వారందరూ కూడుకుని ఒక స్థలం ఉంది, అదే సంఘం. సంఘానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసిన శిక్ష. సంఘానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏంటి? సంఘంలోని వారంతా ఎలా ఉండాలి? ఒకే మాట మీద ఉండాలి. మంచి పని విషయంలో, స్వార్థ పని విషయంలో ఎలా ఉండాలి? ఒకే మాట మీద ఉండాలి. ఐక్యతగా ఉండాలి. సహోదరుల ఐక్యత అంటే ఏది? అదే సంఘంలో ఎవరైతే బైబిల్ చెప్పిన ప్రకారం సంఘంలోనికి ప్రవేశించారో, పవిత్రపరచబడి వారందరూ సంఘ సంబంధించిన కార్యక్రమాలలో ఒకే అభిప్రాయాన్ని కలిగి జీవించాలి. అలా కాకుండా గుంపులు గుంపులుగా చేసుకొని అన్నీ ఆడు చెప్పినట్టే వినాలా? మన ఇష్టాలు లేవా? మనకు అధికారం లేదా? మనం దేవుని సంఘంలో చేరిన వారం కాదా? మన పాపాలు కడుక్కున్న వాళ్ళం కాదా అని 4 గుంపులుగా మారిపోయామనుకోండి, కోరహు సమాజం వలె ఉంటుంది మన జీవితం. ఏం చేశారు కోరహు గారి ఈ సంతానం? మోషే గారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈరోజు దేవుని మాట చొప్పున యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి ఒక సంఘంగా చేరిన వారి మధ్యలో అధికారంతోనో, లేకపోతే ధనాపేక్షతోనో, లేకపోతే జీవపు డంబంతోనో సమాజంలో ఒక్కటిగా ఉన్న వారి మధ్య విభేదాలు కలిగిస్తే వారిని కూడా దేవుడు, వారికి ఏం జరిగింది తెలుసు మనకి పాత నిబంధనలు? భూమి నెరలు విడిచి డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోయారట, భౌతికంగా ఎదురు తిరిగితేనే. మరి కడగబడిన తర్వాత కడగబడిన గుంపు మధ్యలో నువ్వు విభేదాలు కలిగిస్తే నిన్నేం చేస్తాడు? ఊరుకుంటాడా? ఆయన డైరెక్ట్గా చెప్పిన మాట, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే నేను వాళ్ళని పాడు చేస్తాను అలా పౌలు గారు. దేవుడే వారిని పాడు చేస్తాడు. ఎందుకని? అది ఆయనకి నచ్చని పని. ఈ దేహంతో అంటే రక్షించబడిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత ఈ దేహంతో కేవలం దేవునికి మహిమ మాత్రమే వెళ్ళాలి. అది కాకుండా మన జీవితంలో ఏది జరిగినా అది దేవునికి వ్యతిరేకంగా జరిగించిన కార్యక్రమం. దాని వలన దేవుడే యాక్షన్ తీసుకుంటాడట. అంటే ఎలా ఉంటుంది? ఒక్క మాట చెప్పనా? ఇశ్రాయేలులకు న్యాయం తీర్చవలసి వచ్చినప్పుడు మోషే గారు అందరి కూర్చోబెట్టి న్యాయం తీరుస్తున్నాడు. 25 లక్షల మంది. తగాదాలు రాకుండా ఎందుకుంటాయి? చీకటి అయిపోతుంది, జనాలు నుంచొని గుంపులు గుంపులుగా ఉంటున్నారు. అప్పుడు మోషే గారు మామగారు అన్నారు, మోషే నువ్వు ఒక్కడివి తీర్చడం న్యాయం కదయ్యా, 50 మందికి ఒక లీడర్ని పెట్టు, 100 మందికి ఒక లీడర్ని పెట్టు, 500 మందికి ఒక లీడర్ని పెట్టు. 50 మందికి అక్కడ తీర్చేస్తాడు. తీర్చలేకపోతే 100 మంది దగ్గరికి వస్తాడు. అక్కడ తీరకపోతే 1000 మంది దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా తీరకపోతే నీ దగ్గరకు వస్తాడు అని చెప్పగానే ఈ విషయాన్ని దేవుని దగ్గర పెట్టారు మోషే గారు. దేవుడు కూడా ఒప్పుకున్నారు. అలాగే ఏర్పాటు చేశారు. ఇప్పుడు దేవుని ఆలయాలను పాడు చేసే విషయంలో బాగా వినాలి. రక్షించబడక మునుపు ఎవరైనా పొరపాటు చేస్తే దైవజనుల ద్వారా హెచ్చరించి శిక్షిస్తాడు దేవుడు. కానీ రక్షించబడిన తర్వాత నువ్వు దేహంతో తప్పు చేస్తూ ఉంటే దేవుడే యాక్షన్ తీసుకుంటాడు. అర్థమైందన్నమాట అందరికీ? చిన్న చిన్న పొరపాట్లు నువ్వు చేస్తే అవి దేవుని దృష్టికి వెళ్ళనంత వరకు చిన్నవాళ్ళు ఇక్కడున్న వాళ్ళే తీర్చేస్తారు నీ సమస్యని. కానీ రక్షించబడిన తర్వాత నీ దేహంతో నువ్వు జారత్వం చేసి దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఆ కేసు ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఆనాడు మోషే గారి దగ్గరికి వెళ్ళింది, ఈనాడు దేవుని దగ్గరకు దేవుని దగ్గరకు వెళ్ళేంత పెద్ద తప్పిదము, లేక చెప్పాలంటే పాపం ఏదయ్యా అంటే దేహాన్ని దేవుని ఆలయంగా ఉంచకుండా దెయ్యానికి ఆలయంగా మార్చడం. అర్థమవుతుందన్నమాట? చిన్న చిన్న సుఖాల కోసం, చిన్న చిన్న ఆనందాల కోసం ఇచ్చిన దేవుని అద్భుతమైన ఈ దేహాన్ని పాడు చేసి దేవుడు నివసించే అందమైన మందిరంగా కట్టవలసిన నీ జీవితాన్ని అపవాదికి అర్పణ చేసేస్తే దేవుడు అంటున్నాడు, ఈ కేసు మాత్రం నేనే వాదిస్తా అని. ఏమంటున్నారు? ఇది ఎవరో చిన్న చిన్న ప్రవక్తల్ని, యాజకుల్ని, దైవ పిల్లల్ని పంపించి కాదు, ఈ కేసు ఎవరు టేకప్ చేస్తానంటున్నారు? నేను. మరి మీరు ఆలోచించవలసిన విషయం ఏంటి తెలుసా? ఈ కేసు ఆయన చేతిలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఒక మాట చూపించి ముగిస్తా. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10
10వ అధ్యాయము 31వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. బాగా వినాలి నా మాట. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఇప్పుడు చెప్పండి, చిన్న చిన్నవేవో చేస్తే సరి చేసుకోవడానికి ఉందేమో, కానీ దేహాన్ని దేవునికి ఆలయంగా మార్చి లోకం వైపు చూస్తే ఏమనండి, వారం అంతా చూస్తున్న పనులు రాట్లా, ఆదివారమే పని వస్తుంది. అందుకని ఏం చేయాలి? వారం అంతా పని దొరకలేదు కాబట్టి ఆ రోజే పనికి మరి ఆ రోజు నువ్వు పనికి వెళ్తే దేవుని సన్నిధికి రాలేవు కదా. దేవుని సన్నిధికి రాకుండా దేవుని మాటలు నీ చెవికి వినబడవు కదా. చెవి వరకు నీ ఆ మాటలు వెళ్ళకపోతే హృదయంలోనికి వెళ్ళవు కదా. దేవుని మాట హృదయంలోనికి వెళ్ళకపోతే నీకు విశ్వాసం కలగదు కదా. ఇన్ని రకాలుగా నష్టాన్ని కలిగిస్తున్న ఆ పనిని నువ్వు మానుకోకపోతే నువ్వు ఎవరి చేతిలోకి వెళ్తావు? జీవము గల దేవుని చేతుల్లోనికి వెళ్ళిపోతావు. ఆయన చేతిలోనికి వెళ్ళాక విడిపించడం ఎవరి తరం కాదు. వెళ్ళక ముందే నిన్ను నువ్వు రక్షించుకో. ఒక్కసారి వెళ్ళావో చాలా చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అందుకే ఒకసారి వెలిగించబడిన తర్వాత, పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన తర్వాత, పరిశుద్ధాత్మలో పాలివారైన తర్వాత అలాంటి వారిని మరలా మార్చటం అసాధ్యం. నేనేదో మార్చేస్తా, లైన్లోకి తెచ్చేస్తా చెప్పు, కానీ ఫలితం కనబడదు. ఎందుకంటే వీరు తెలియక చేసిన వారు కాదు. ఒకసారి రక్షించబడి తప్పు చేసినవాడు వీడేమైపోతాడు? కఠినుడైపోతాడు, మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోతాడు. నువ్వెన్ని మంచి మాటలు చెప్పిన వాడికి అర్థం కాదు. అందుకే దేవుడు అలాంటి వారితో చెప్తున్నమాట, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. అంటే రక్షించబడిన తర్వాత మరలా నువ్వు పాపం చేస్తే దేవుడు ఊరుకోడు, నువ్వు చేస్తే ఊరుకోడు. 2, ఎదుటివారు పాపం చేయడానికి ప్రేరేపించే వారిని కూడా ఊరుకోడు. ఒక్కసారి ఏముందిలే అనుకుంటావా? ఒక్కసారి తప్పు కూడా దేవుడు క్షమించడా అనుకుంటావా? నీకై నువ్వు చేసిన తప్పే, ఎదుటివారి వలన నువ్వు చేసిన తప్పే. నీకై నువ్వు చేసిన తప్పే, ఎదుటివారు చేయడానికి నువ్వు కారణమైన తప్పే. ఇలాంటి వారిని మాత్రం దేవుడు విడిచిపెట్టడు. ఇలాంటి వారు వెళ్ళేది ఎవరి చేతిలోకి అయ్యా అంటే సాక్షాత్తు దేవుని చేతిలోనికి. ఆయన చేతుల్లో పడిన తరువాత బయటపడడం అసాధ్యం. అలానే మొదటిసారి ఆయన చేతిలోకి తీసుకోడు. చాలా అవకాశాలు నీకు ఇస్తారు. అవకాశాలు వాడుకోవడం నీకు చేత కాకపోతే ఆ తర్వాత రక్షించడం కూడా ఎవరి వల్ల కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే, ఏది దేవుని ఆలయం? ఏది దేవుని ఆలయం చెప్పాలి? కడగబడిన దేహమే దేవుని ఆలయం. రక్షణలోనికి వచ్చిన దేహమే దేవుని ఆలయం. అలాంటి వారి విషయంలో మాత్రం జాగ్రత్త. ఒక్క మాట చెప్పి మీకు ముగిస్తా. దావీదు గారు అమ్మోనీల మీద, మోయాబీల మీద, అమాలేకీల మీద చాలామంది మీద యుద్ధం చేసి చంపేశారు. కానీ దేవుడు దానిని పరిగణలోనికి దేవుడే చేయమన్నారు. కానీ నీతిమంతుడైన ఊరియావిని చంపించినప్పుడు మాత్రం దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. ఇక్కడే మీకు అర్థం కావాలి. రక్షించబడని వారి దేహాలు ఆయన పట్టించుకోరు కొంతకాలం, కానీ రక్షించబడిన తర్వాత తప్పు చేస్తే మాత్రం ఊరుకోరు. మరి ఎక్కడున్నాం మనం? అసలు మన దేహాలు దేవాలయాలుగా మారాయా? మొదటిది మారి అలాగే ఉన్నాయా? మరలా వెనుకకు చూస్తున్నాయా? జారత్వంతో కానీ, ధనాపేక్షతో కానీ, జీవపుడంబంతో కానీ నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నువ్వెవరి చేతిలో పడుతున్నావు? దేవుని చేతిలో. ఆయన చేతిలో పడక మునిపే మనల్ని మనం సరి చేసుకుందాం. పడిన తర్వాత మాత్రం ఎంత గొప్పవారి రికమెండేషన్లు అయినా పనికిరావు. ఇక ఒకసారి ఆయన నిర్ణయం తీసుకుంటే ఆయన మాట ఆయనే వినరు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రక్షించబడిన మన ఈ జీవితాలు దేవునికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా అదే తప్పు చేసి నువ్వు లోకంలోనే బ్రతుకుతూ ఉంటే మాత్రం ఇదే చివరి దినమేమో. జాగ్రత్త. ఆయన చేతుల్లో పడడం బహుభయంకరం. పడద్దు. మనల్ని మనం రక్షించుకుందాం. అవసరమైతే అనేక మందిని రక్షిద్దాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.